2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. రైట్ ను మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు. అండ్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తే 498 సెక్షన్ కి సంబంధించి కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అండ్ మరి అలా ఎవరైనా కూడా ఇంట్లో అలాంటి సిచ్యువేషన్ మేము చూస్తూ ఉన్నాం. ఫర్దర్గా నా పరిస్థితి కూడా నెక్స్ట్ అదేలా ఉంది అన్నప్పుడు మనం లీగల్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో దీని గురించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, చిన్న చిన్న విషయాలకే డివోర్స్ వరకు వెళ్ళిపోతూ ఉన్నారు. మరి అలా ఎవరైనా కూడా ఇంట్లో వాతావరణం చూస్తే మా ఇద్దరికి తరచుగా గొడవలు అవ్వడం కావచ్చు, లేదు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని నా భార్య నాతో అనడం కావచ్చు, ఇలాంటివి నేను విన్నప్పుడు సార్, నేను ఫర్దర్గా 498 సెక్షన్కి సంబంధించి కేసులో పడిపోతానేమో అన్న ఆలోచన వస్తుంది. సో ముందు జాగ్రత్తగానే నేను లీగల్ పరంగా ఏమన్నా చర్యలు తీసుకోవచ్చు అంటారా? ఒకవేళ అలా తీసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుంది? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అది మీ ప్రశ్నలో ఉన్నటువంటి మీనింగ్ అని నాకు అర్థమవుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇటీవల కాలంలో చూస్తున్నాం, చాలా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. రకరకాల ఆర్భాటాలతో పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత కొద్ది రోజులైన తర్వాత భార్య ఏదో ఒక చిన్న విషయం మీద రకరకాల కారణాలు, నేను ఆ యొక్క వ్యక్తిగత కారణాలు నేను ఇక్కడ డిస్కస్ చేసే పనిలో నేను లేను, కానీ వెళ్ళిన తర్వాత ఎక్కడో భర్తకి లోపల మాత్రం భయం కొట్టుకుంటూ ఉంటుంది. నా భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది, లేకపోతే వేరే చోటుకి వెళ్ళిపోయింది, కాబట్టి నాకు ఏదో సందర్భంలో 498 ఆర్ డివిసి సంబంధించి నోటీసులు రావచ్చు, లేదా డివోర్స్ సంబంధించి కూడా నేను ఒక నోటీస్ రిసీవ్ చేసుకోవచ్చు అన్నటువంటి ముందుగానే పసిగట్టినట్లయితే లీగల్గా చట్ట ప్రకారంగా ఏదైనా వెసులుబాటు ఉందా, మనం ఏదైనా అంటే రక్షణాత్మక చర్యలు అంటే ప్రివెన్షన్ చర్యలు ఏమైనా మనం తీసుకోవచ్చా అంటే తప్పనిసరిగా అటువంటి కూడా ఉన్నాయి. అంటే ఇటువంటి పరిస్థితి మనం ముందే పసిగట్టగలిగితే, మన ఇంట్లో ఉన్న వాతావరణం మనకు అనుకూలంగా లేదు, కాస్త ప్రతికూలంగా ఉంది, ఇంట్లో సిచ్యుయేషన్స్ వల్ల బ్యాడ్ కండిషన్స్ వెళ్ళిపోతున్నాయి, నా భార్య తన పుట్టింటికి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతుంది, నా మీద, నా తల్లిదండ్రుల మీద, నా సోదరు మీద, నా సోదరుడి మీద, వీళ్ళందరి మీద తన కేసులు పెట్టే విధంగా ఉన్నట్టుగా ఏదైనా ముందు తెలిస్తే ముందే మనం కాస్త మేలుకుంటాం కదా. అటువంటి విషయాలు ఎక్కడ ఉన్నాయా, లీగల్గా ఉన్నాయా అని చాలా మంది క్లయింట్స్ నొస్తూ అడుగుతుంటారు. శ్రీ గారు, చాలా మంది అడుగుతుంటారు, సార్ మేము ఈ విషయం ముందే తెలుసుంటే మేము కాస్త జాగ్రత్త పడేవాళ్ళం కదా, తెలుసుకోకపోవడం. చూడండి, ఈరోజు నేను, మా ఫాదర్, మా అమ్మ అసలు ఎందుకే పెళ్లి చేసుకున్నా, కోర్టుల చుట్టూ తిరగలేక ఏమిటి సమస్య, మాకు మేము ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు, ఇన్ని రకాల మేము హ్యాపీగా ఏదో కలిసి ఉంటారని చెప్పి పెళ్లి చేస్తే, ఈరోజు నిన్న ఒక ఫ్యామిలీ వచ్చినతో అదే మాట్లాడుతున్నారు, నేను పెళ్లి చేశాను, మా పెద్ద అబ్బాయికి పెళ్లి చేశాను, ఆ పెళ్లి చేసుకున్న 2 ఏళ్ళకి ఎట్లా వాళ్ళిద్దరు విడిపోయారు, ఈరోజు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈవెన్ మా యొక్క కూతురు అల్లుడు అంటే మా యొక్క కూతురు యొక్క భర్త కూడా ఆ కోర్టు కేసుల్లో నా కోడలు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి కోర్టుకి ఇచ్చి, ఆమె ఎక్కడో సమ్వేర్ అరౌండ్ కామారెడ్డి ఎక్కడ ఉంది, ఈమె ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది, ఇంకా మేము రోజు కోర్టులకి ప్రతి వాయిదాకి పోలేక మేము పూర్తిగా ఎందుకు ఈ పెళ్లి చేస్తామన్న బాధపడుతున్నాం, తప్పించుకునే మార్గం లేకపోతుంది. ఇక రెండో అబ్బాయిని పెళ్లి చేద్దామంటే రెండో అబ్బాయి కూడా పరిస్థితి అదే, నువ్వు పెద్ద అబ్బాయిని పెళ్లి చేసేయాలన్న పరిస్థితి, నాకు ఇంకా పెళ్లి అన్నది వద్దని చెప్పి రెండో అబ్బాయి ఏడుస్తున్నాడని చెప్పి కూడా ఆ తల్లి నా ముందు కన్నీటి పర్యంతం చెప్తుంటే నాకు అనిపించింది, చట్టంలో ఇటువంటి రుసువులు ఉంటాయంటే రిఫర్ చేస్తూ ఉన్నాయండి శ్రీ గారు. అంటే మన ఇంటి వాతావరణంలో కానీ ఏదైనా సమస్య ముందుగా కానీ మనకి ఇటువంటి పరిస్థితి వచ్చే విధంగా ఉంటే మనం ఏదైనా లీగల్ రెమెడీస్ తీసుకోవచ్చు. అంటే చట్ట ప్రకారంగా లీగల్గా న్యాయబద్ధంగా కొన్ని రక్షణాత్మక వ్యూహం కూడా మనం వేసుకుని రావచ్చు. ఎందుకంటే మనకు శత్రువుగా మారిపోయింది, అప్పటి వరకు నా భార్య అనుకున్న వ్యక్తి ఇప్పుడు విరోధిగా మారిపోయి వేరే చోటుకి వెళ్ళిపోయి తన మీదే ఒక రెవెన్యూ తీర్చుకునే, ఒక ప్రతీకారం తీర్చుకునే పరిస్థితి ఉండేటప్పుడు మనకు రక్షణాత్మక చట్టాలు ఉండేంటే ఉన్నాయి. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది, ఈరోజు 498 కేసు అనేది పూర్తిగా చాలా వరకు దుర్వినియోగం అవుతుంది. చాలా సందర్భాల్లో కావాలనే భర్త కుటుంబానికి, కుటుంబ సభ్యుల్ని పూర్తిగా పరువు ప్రతిష్టలకి మానసికంగా, శారీరకంగా వేధించే ప్రక్రియ పెట్టుకున్నారని చెప్పి అనేక సందర్భాల్లో కూడా సుప్రీంకోర్టు 2017 ఇచ్చినటువంటి రాజేష్ కుమార్ వర్సెస్ యూపీ కేసులో కూడా చెప్పడం కూడా జరిగింది. సో దీనికి నేను ఒక 4 పాయింట్స్ చెప్తాను శ్రీ గారు. ఈ 4 పాయింట్స్ కానీ కరెక్ట్గా కానీ ఫాలో అవ్వగలిగితే తప్పనిసరిగా బిఫోర్ అలర్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకటి, భార్య వెళ్ళిపోయింది, 498 ఏ కేసు పెట్టే విధంగా ఆలోచన ఉంటే ముందుగా గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం అంటే యాంటిసిపేటరీ బెయిల్. మీరు ముందుగానే ఒక మంచి అడ్వకేట్ సంప్రదించి
సో పలానా జరిగిన ఇష్యూ జరిగింది కాబట్టి నాకు నా భార్య పెట్టే విధంగా ఉందని చెప్పి ముందుగానే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇదంతా కూడా కంప్లీట్ లీగల్ ఫార్మాట్ లో ఉంటుంది. హైకోర్టును ఆశ్రయించి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలి. ప్రాసెస్ అంతా ఇంకొక వీడియో చేద్దాం సార్ మనం దీనికి సంబంధించి. డెఫినెట్ గా ఎలా మనం యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలి, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునేటప్పుడు ఎటువంటి మనం అక్కడ సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయాలి, ఏం చేయాలని చెప్పి కూడా మనం డెఫినెట్ గా దీని మీద ఒక ప్రత్యేక వీడియో చేయొచ్చు మనం. సో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడం అనేది ఒక ప్రొసీజర్. నెంబర్ 2, ఎస్పీ ఆఫీస్. మీరు ఏ పరిధిలో ఉంటారో, మీరున్నటువంటి ఆ ప్రాంతం ఏ పరిధి ఉంటుందో ఆ పరిధిలో దగ్గర సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వారికి ముందుగానే వెళ్ళండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే సమస్య వచ్చిన తరువాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని చాలామందికి తెలుసు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే సమస్యకు ముందే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానా సమస్య వచ్చే విధంగా ఉంది, పలానా వ్యక్తి వల్ల, పలానా సంస్థ వల్ల, అంటే ఇక్కడ మనం వ్యక్తుల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి పలానా వ్యక్తి లేదా పలానా కుటుంబ సభ్యుల వల్ల నేను ఈ సమస్యని ఫేస్ చేయబోతున్నాను కాబట్టి నన్ను ప్రొటెక్ట్ చేయమని చెప్పి ముందుగానే కంప్లైంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇది చాలామందికి తెలియని విషయం, చాలామందికి సరిగారు. సో ముందుగానే మనం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి వెళ్ళి ఈ రకంగా నా భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది, నా మీద నా కుటుంబ సభ్యుల మీద రివెంజ్ తీర్చుకోలే, ప్రతీకార ధోరణితో కొన్ని రకాలుగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ముందుగానే నేను కంప్లైంట్ చేస్తున్నాను, నన్ను ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్లో మనం చేయొచ్చు. ఒకవేళ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి వెళ్ళాలంటే అక్కడ చాలా ప్రొసీజర్ ఉంటుంది, మనం కలవాలంటే అక్కడ కుదరట్లేదు అనుకుంటే ఒక రిజిస్టర్డ్ పోస్ట్ చేయండి. మొత్తం మీ వివరాలన్నింటినీ కూడా నోటీస్ చేస్తూ అన్ని కూడా వివరాలని మీరు ఎస్పీ ఆఫీస్కి అడ్రస్ చేస్తూ ఒక స్పీడ్ పోస్ట్లో పంపించండి, ఆ రిజిస్టర్డ్ పోస్ట్లో పంపించండి. ఆ రిజిస్టర్డ్ పోస్ట్లో మీకు అక్నాలజ్మెంట్ పెట్టుకుంటే ఫ్యూచర్లో జరిగే లీగల్ కాన్సిక్వెన్స్ అన్నిటికీ కూడా మీ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే మీరు ముందుగానే హెచ్చరిస్తున్నారు, సో ఇలాంటి జరిగే అవకాశం ఉంటుందని చెప్పి ఇదొక మీకు ప్రత్యామ్నాయ మార్గం కూడా ఉంటుంది. ఇక 3వది లీగల్ నోటీస్ పంపించడం కూడా. లీగల్ నోటీస్ చాలా మంది ఏమనుకుంటారంటే సివిల్ క్రిమినల్కి మాత్రమే లీగల్ నోటీసులు పంపిస్తారేమో అనుకుంటారు. కానీ సివిల్ క్రిమినల్ కాదు, ఇటువంటి విషయాల్లో కూడా ఎవరైతే భార్య తరపు ఉన్నటువంటి బంధువులకి, భార్య తరపు తండ్రి గారు కావచ్చు, భార్య తరపు మదర్ కావచ్చు, మీ భార్య నా దగ్గర చెప్పబెట్టకుండా వెళ్ళిపోయింది కాబట్టి తప్పనిసరిగా ఆమె మీద నేను లీగల్ నోటీస్ పంపిస్తున్నాను, ఈ వివరాలు ఇవి, నా మీద ఏమి జరిగిన విషయాలు ఏంటి, ఎందుకు వెళ్ళిపోయింది, కారణాలన్నీ చూపిస్తూ ఒక లీగల్ అడ్వకేట్ సంప్రదిస్తే కన్సల్ట్ అడ్వకేట్ కంప్లీట్గా మీ యొక్క డ్రాఫ్టింగ్ చేసి ఎందుకు వెళ్ళిపోయింది కాబట్టి రాబోయే జరిగే లీగల్ కాన్సిక్వెన్స్కి మీరు కూడా చట్ట ప్రకారంగా బాధ్యులు అవుతారు, నేను మాత్రం ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి ముందుగానే అలర్ట్ చేస్తూ ఒక లీగల్ నోటీస్ పంపించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక 4th పాయింట్ నేను చెప్తాను, దట్ ఈస్ సెక్షన్ 9. దాన్నే కాంజుగల్ రైట్స్ అంటారు. అంటే సెక్షన్ 9 ప్రకారం ఆమెకు మనం ఆర్సీఆర్ నోటీస్ పంపిస్తాం. అంటే నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, నేనైతే ఇంటి నుంచి పంపించే ఆ ఉద్దేశం నాకు లేదు, కానీ నువ్వు మాత్రం నీ యొక్క ఆలోచన ప్రకారం మీరు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు హెచ్చరిస్తూ మీరు మరలా యథాస్థితి మళ్ళీ కుటుంబానికి వస్తే మనం హ్యాపీగా కలిసి జీవిద్దామని చెప్తూ ముందుగానే ఒక ఆర్సీఆర్ నోటీస్ను కూడా పంపించే అవకాశం కూడా ఉంటుంది. ఇది 498కి సంబంధించి మనం సమస్యని ముందుగానే మనం అలర్ట్ చేసుకుంటూ ఊహించాలి. ఇక డీవీసీ సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే డీవీసీ యాక్ట్ సెక్షన్ 23/2లో ఒక సెక్షన్ ఉంది. దాని ప్రకారం ఏంటంటే గృహహింస అంటే ఇంట్లో నన్ను రకరకాలుగా వేధించాలనే ఆ అమ్మాయి బహుశా తరువాత ఒక కేసు పెడుతుంది అని ముందుగానే ఊహిస్తే బిఫోర్ దట్ మనమే ఆ అమ్మాయి మీద మనం కేసు పెట్టచ్చు. నేను మానసిక వేధింపులు చేయలేదు, అసలు నీ వల్ల నేను మానసిక వేధింపులు గురయ్యాను, నువ్వు చేసే మానసికంగా ఇంట్లో నా తల్లిదండ్రుల మీద, నా ఇంట్లో నా కుటుంబ సభ్యుల మీద, నా బ్రదర్ మీద, నా సిస్టర్ మీద నువ్వు చేసినటువంటి చేయడం వల్ల ఈరోజు ఇన్ని రకాల సమస్యలు ఫేస్ చేస్తున్నావు, నువ్వు అనేక రకాలుగా మమ్మల్ని మెంటల్గా హెరాస్మెంట్ చేశావని చెప్పి సెక్షన్ 23/2 ప్రకారం కూడా డీవీసీ యాక్ట్ ప్రకారం కూడా మనం ఆమె మీద ఇంకొక నోటీసును కూడా పంపించే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తున్నానంటే బిఫోర్ దట్ మనం కొంత సేఫ్టీ జోన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చే లీగల్ కాన్సిక్వెన్సెస్ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసే బదులు బిఫోర్ దట్ మనం అలర్ట్ అయిపోయి ఈ రకంగా వస్తుంది అంటే తర్వాత వచ్చే 498 జరిగిన డీవీసీ వచ్చినా మనం అలర్ట్ అయ్యి బిఫోర్ దాన్ని మనం 100% దాన్ని మనం ఫేస్ చేయడం ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇది మగవాళ్ళకి రక్షణగా ఉండే అవకాశం ఉంటుంది. శ్రీగారు సూపర్ సార్. అండ్ ఇప్పటి వరకు మనం చూస్తే ఎన్నో ఆర్టికల్స్లో కూడా ఈ 498 సెక్షన్కి సంబంధించి ఎంతోమంది బాధితులు బయటకు వస్తున్నారని, ఎలా రావాలో తెలియక అక్కడే సతమతం అవుతున్నారని, ఇలా ఎంతోమంది వాళ్ళ బాధను వ్యక్తం చేసుకున్నారు. అండ్ చాలామంది మీ దగ్గరికి కౌన్సిలింగ్ కూడా రావడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది ఒక ఊరట కలిగించే వీడియో అని చెప్పొచ్చు. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే ఈ ప్రాబ్లంలో సఫర్ అవుతున్నారో వాళ్ళకంటూ సార్
నాకిప్పుడు ఒక హోప్ కనిపిస్తుంది, నేను ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నాను, బయటికి రావాలి అనుకుంటున్నాను, ఎలా సార్, ఎలా అప్రోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? ఇమ్మీడియట్గా మీ చేతిలో ఉన్న ఫోన్ తీసుకోండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి. తప్పనిసరిగా మన లీగల్ టీం మీకు అప్రోచ్ చేస్తారు. డైలీ నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి కాబట్టి ప్రతి కాల్ని అటెండ్ చేసే సందర్భం ఉండకపోవచ్చు, కానీ ప్రైర్ అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకుంటే మీకున్న సమస్యని వ్యక్తిగతంగా చర్చిద్దాం. సమస్యకి సొల్యూషన్ ఉంది, చట్ట ప్రకారంగా ఒక సమస్య సరైన పరిష్కారం కూడా, అంటే ప్రతి సమస్యకు ఒక రకమైన పరిష్కారం ఉంటుంది. అన్ని కామన్గా ఉండే అవకాశం తక్కువ ఉంటుంది, కానీ మనకు ఒక పరిష్కారం అయితే చట్ట ప్రకారంగా లీగల్గా మనం ఎలా ఫేస్ చేయాలో కూడా నేను క్లియర్గా చెప్తాను. ఒకవేళ సలహా సంప్రదింపులు కావాలి, లేదా కోర్టులు ఆల్రెడీ ఉన్నాయి, ఏదైనా పరిష్కారం కావాలంటే కూడా దానికి కూడా సరైన విధి విధానం ద్వారా మనం ప్రయత్నించేద్దాం. మనం చట్టం మనకు హక్కు కల్పిస్తుంది. అనవసరమైనటువంటి అన్యాయమైనటువంటి చట్టాల్లోకి, కేసుల్లోకి ఇరుక్కుపోవద్దని చెప్పి నేను మరీ సూచిస్తున్నాను. సిరి గారు, సూపర్ సార్, గ్రేట్ కంటెంట్, గ్రేట్ ఇన్ఫర్మేషన్, అండ్ చాలా మందికి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సో చూసారు కదా, మరి మీరు కూడా ఈ వీడియో చూసి ఇది సేమ్ నేను ఇక్కడే ఈ సిచ్యువేషన్లోనే ఉన్నాను అనుకునే వాళ్ళు ఎవరైనా కావచ్చు, లేదు అంటే లీగల్ పరంగా ఫ్యామిలీ రిలేటెడ్గా కావచ్చు, ప్రాపర్టీ రిలేటెడ్గా మాకు ఒక అడ్వకేట్ గురించి మేము చూస్తున్నాను అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక మీరు అప్రోచ్ అయితే అలాగే రవీంద్రనాథ్ గారి టీం మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. మీ లీగల్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనడానికి ఒక మంచి గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.